వారి యందు కరుణించువాడు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. హల్లెలూయా. దేవుడు మనల్ని కరుణించి మనల్ని నడిపిస్తారు, మనల్ని తోడుకుని పోతారని రాయబడింది. దేవుడు ఎవరిని కరుణిస్తారు? ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని కరుణిస్తారని. ఎస్తేర్ రాణి గారు దేవునికి ప్రార్థన చేశారు. ఆమె దేవుని దయను, రాజు దయను పొందుకుంది. దేవుడు మనల్ని కరుణించి మనల్ని నడిపిస్తాడు సమాధానకరమైన స్థితికి, సమృద్ధి కలిగిన స్థితికి. నీటి బుగ్గల యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆకలి అయినను దప్పికైనా ఉండదని. అంటే అర్థము దేవుడు మనల్ని అంతలా పోషిస్తారని. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో దేవుడు ఉదయము సాయంకాలము క్రమం తప్పకుండా వారికి ఆహారం అందచేశారు. మన్నాని దేవుడు కురిపించారు. ఎంత ప్రేమ దేవునికి! వారికి దాహమేస్తే సముద్రమంత సమృద్ధిగా దేవుడు నీళ్ళు అనుగ్రహించారు. 20 లక్షల మంది ప్రజలు దాహం తీర్చబడాలి కదా. ఎండ అయినను వారికి తగలదు అని రాయబడింది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడడానికి పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందు దేవుడు నడిచాడు. ఎండ దెబ్బ వారికి తగలలేదు. మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు మన ముందు ఎటువంటి సవాళ్ళున్నా, ఎటువంటి పరిస్థితులున్నా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డొస్తే సముద్రాన్ని 2 పాలిగా చీల్చి ఆరిన నేలపైన తన ప్రజలు నడిపించారు. యోర్దాన్ నది అడ్డొస్తే నది ప్రవాహాన్ని ఆదాం అనే పురంలో ఆపేసి తన ప్రజల్ని నది దాటించారు. ఎరుకో గోడలు అడ్డంగా ఉంటే దేవుడు దాన్ని కూల్చేశారు. దేవుడు మనల్ని తన మందిరానికి నడిపిస్తారని రాయబడింది. దేవుడు మనల్ని సినిమా హాల్స్కి, అపవిత్రమైన ప్రాంతాలకి, పాపం జరిగే ప్రాంతాలకి దేవుడు మనల్ని నడిపించరు. తన మందిరానికి, తన నామం గణపరచబడే చోటుకి దేవుడు మనల్ని నడిపిస్తాడు.